క్రియేట్ చేసుకోవాలి, ఇండిపెండెంట్ గా బతకాలి అనేసి నేను ఇక్కడికి వచ్చా. నా ఓన్ ఫ్యామిలీ పెయిన్ ని కూడా నన్ను మర్చిపోయేలాగా చేశారు తెలుగు ఆడియన్స్. ప్రతిసారి నేను ఒక్కసారి కనబడితే చాలు, బంగారం ఎప్పుడు కనిపిస్తారు, ఎప్పుడు మళ్ళీ మిమ్మల్ని చూస్తాము, ఎప్పుడు వస్తారు అని అంతగా ఎదురు చూసే ఆడియన్స్ కి, అంతగా ప్రేమించే నా వాళ్ళకి నేనేం ఇవ్వలేకపోతున్నాను అంతగా. బికాస్ నాట్ ఓన్లీ తెలుగు సార్, మలయాళం, కన్నడ, తెలుగు, తమిళ్ 4 లాంగ్వేజెస్ ఆఫర్స్ ఉన్నా కూడా నేను ఇక్కడే ఉండిపోయాను సార్. ఇక్కడే నాకు ది బెస్ట్ వస్తుంది, నేను ఇక్కడే చేస్తానేమో. అండ్ అఫ్ కోర్స్ నా కన్నడ నాకు రెస్పెక్ట్ ఉంది, నా మదర్ లాంగ్వేజ్ పైన అందులో కూడా ఉందా ఖచ్చితంగా. ఎందుకంటే నా ఎంట్రీయే అక్కడి నుంచే జరిగింది కాబట్టి, నేను అక్కడి నుంచే వచ్చాను కాబట్టి. దానివల్ల మా మమ్మీ అడిగారు నన్ను, నువ్వు ఏ ధైర్యంతో వెళ్తున్నావు అనేసి. బిగ్ బాస్ కి మీరు నార్మల్ మనుషులు కాబట్టి మీరు దేవుళ్ళని పూజిస్తారు. యాజ్ అన్ యాక్టర్స్ నాకు దేవుళ్ళు అంటే నా ఆడియన్స్, వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. డే 1 నుంచి ఇప్పటిదాకా నాకు సార్ నేను ఏమన్నా కూడా ఆడియన్స్ కి వదిలేస్తున్నాను సార్, ఆడియన్స్ కి వదిలేస్తున్నాను. అండ్ ఈ రోజు నేను ఇక్కడ ఉన్నాను అంటేనే వాళ్ళు.